ప్రైజ్ ద లార్డ్. మోషే మనుమడు విగ్రహాలకు యాజకుడు. మోషే మనుమడు గెర్షోము కుమారుడైన యోనాతాను అను లేవీయుడు యూదా బెత్లెహేము నుండి బయలుదేరి తనకు స్థలము దొరికిన చోట నివసింపవలనని ప్రయాణము చేయుచు ఇతడు ఎఫ్రామీయుల మన్య దేశమున ఉన్న మీకాను కలుసుకొనెను. మీకా అతను లేవీయుడని తెలుసుకొని తమ పోత విగ్రహమునకు యాజకుడిగా నియమించెను. న్యాయాధిపతుల గ్రంథము 17:7-13. దానీయులు తామున్న ప్రదేశం నుండి సంచరించుచు మీకా చేయించిన పోత విగ్రహాలు ఏఫోదు పట్టుకొనెను. యాజకుడైన యోనాతానుకు ఆశ చూపి తాను గోత్రానికి అంతటికి యాజకుడై ఉందువని రమ్మని వెంటబెట్టుకుని వెళ్లారు. షీలోహులో మందిరం ఉన్నంత కాలము దానీయులు ఆ విగ్రహాలనే ఆరాధించిరి. వారికి యోనాతానే యాజకుడై ఉండెను. అతని సంతానమంతా దాను గోత్రీయులకు యాజకులై విగ్రహారాధికులుగా ఉండిరి. యెహోవాకు హేయమనేది విగ్రహారాధన. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. నీ దేవుడైన యెహోవాను నేనే. దేవుని ఆజ్ఞ.